అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. సూపర్ 6 హామీ ప్రకారం రైతులకు కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 చొప్పున కేంద్ర నిధులతో కలిసి మొత్తం 26,000 చెల్లించాల్సి ఉండగా అమలు చేయడం లేదన్నారు. రెండేళ్లుగా ఒక్కో రైతుకు 32,000 బకాయి పడిందని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య తగ్గిందని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు పథకాల నుంచి దూరమయ్యారని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆమె సూచించారు. 2014లో ఏమని మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు? అప్పుడు ఏమన్నారు? సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేశారా? ఏదో ఎన్నికల మూమెంట్లో మళ్ళా 2019 ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఏదో అరాకొర ఏదో మమ అనిపించుకోవడానికి హడావిడిగా ఏదో ఆ టైంలో ఎన్నికల మూమెంట్లో ఏదో ఇది చేశారు తప్పితే ఏ రోజున కూడా రైతుల పట్ల కానీ రైతులకు మంచి చేయాలనేటువంటి చిత్తశుద్ధి కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు, వస్తుందని కూడా మేము భావించట్లేదు. ఎందుకంటే వ్యవసాయం దండగా అటువంటి మహానుభావుడు మాటలు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రైతులు ఎవరు కూడా మర్చిపోలేదండి. మీరు రైతుల్ని ఆదుకుంటాను, రైతులకు నేను భరోసాగా ఉంటాను, నేను భరోసా తీసుకుంటాను రైతులని అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే మీ మాటలు కూడా ఎవ్వరు రాష్ట్రంలో నమ్మే పరిస్థితులు లేరని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాము. అందుకే ఇక్కడ ఎవరిని చూసినా ఏ రంగంలో వారిని చూసినా కూడా అందరినీ వరుసగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మోసం చేస్తూనే వస్తున్నారు. విద్యార్థులకు కోతలే, రైతులకు కోతలే, మహిళలకు కూడా ఏం చెప్పారు? మహిళలకు కూడా కోతలే. ఎందుకంటే ఆడబిడ్డలకు ఏమైనా బ్యాంకులో బంగారం ఉంటే ఏమన్నాడైనా అంతా కూడా విడిపించి మీ ఇంటికి తెచ్చిస్తామని చెప్పారు. ఏమున్నాయి? ఈరోజు చూస్తే ప్రతి ఒక్క రంగాన్ని మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్క రంగానికి మోసము, ప్రతి ఒక్క రంగంలో కోతలే. ఆరోగ్య రంగంలో కోతలే, విద్యార్థులు కోతలే, మన రైతులకు సంబంధించి కోతలే, అన్నిట్లో కూడా కోతలు పెడుతూ మరి ఏదో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడితే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక దీంతో మీరు ముందుకు వెళ్ళటము మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజున రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఏ రైతన్నని అడిగినా కూడా వాళ్ళ బాధలు అనేది కూడా ఇక చెప్పలేనటువంటి పరిస్థితులు. పొగాకు ధర లేదు, మామిడి రైతులకు ధర లేదు, అలాగే ఆక్వా రైతుకు ధర లేదు, శనగలకు ధర లేదు, మొక్కజొన్న పంటకు ధర లేదు. ఇలా ఏ పంటలు తీసుకున్నా కూడా దేనికి కూడా ధర లేదు. మరి రైతులందరూ కూడా రోడ్డెక్కుతున్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే నగదు చెల్లింపులు, వివిధ పంటలకు ప్రోత్సాహకాలు అందిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. 1,000 రూపాయలు రైతాంగానికి నష్టం చేసి ఆ రోజు రైతు రుణమాఫీకి ఇచ్చే డబ్బులను కూడా ఆ వడ్డీ మాఫీ కూడా 5 ఏళ్ళు ఎగ్గొట్టి వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా ఆ రోజు రైతాంగాన్ని డబ్బులు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి స్వయంగా స్పీకర్ పోటీ ఎదురుగా కూర్చుంటే తప్ప ఆ రోజు రైతులకి డబ్బులు కట్టిన పరిస్థితి లేదు. అదేవిధంగా మరి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో ఈ రైతుకి కష్టం వచ్చినప్పుడు మామిడి రైతు కావచ్చు ఇమీడియట్గా 4 రూపాయల కిలోకి ప్రకటన చేయడం జరిగింది. ఆక్వాఫీడ్ కూడా రేట్లు తగ్గించే విధంగా మరి దానికి కూడా 4 రూపాయలు తగ్గిమని చెప్పి గట్టిగా ఆదేశాలు ఇచ్చి దాన్ని కూడా ఈరోజు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. బట్ ఈ విధంగా ఎక్కడ ఏ రైతు కష్టం వచ్చినా, పొగాకు రైతు కష్టం వచ్చినా, మామిడి రైతు కష్టం వచ్చినా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతాంగాన్ని ఆదుకుంటా ఉంది. వరిధాన్యం కూడా, ముఖ్యంగా వరిధాన్యం గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టారు. ధాన్యం అమ్మిన నెల రోజులకి 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కూడా రైతాంగాన్ని ఖరీఫ్ నుంచి రబీ దాకా ధాన్యం అమ్మితే డబ్బులు ఇవ్వడానికి ఆ రోజు కూటమి పార్టీ వైసీపీ ప్రభుత్వం అన్ని ఇబ్బందులు పెట్టేది. ఇవాళ కూటమి ప్రభుత్వం ధాన్యం అమ్మిన 24 గంటలు తిరగకుండా, 48 గంటలు తిరగకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతూ ఉన్నాయి. ధాన్యం రైతు ఈరోజు ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక విశ్వాసాన్ని కూటమి ప్రభుత్వం ధాన్యం రైతుకి
కల్పించడం జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేకుంటే ఉద్యమానికి సిద్ధమవుతామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. వైసీపీ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కూటమి ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన వేతన సవరణ కమిషన్ నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని విద్యాసాగర్ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేకుంటే ఉద్యమానికి సిద్ధమవుతామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. వైసీపీ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కూటమి ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన వేతన సవరణ కమిషన్ నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని విద్యాసాగర్ పేర్కొన్నారు. నాణ్యానికి ఒక పక్క చూస్తే ఇవన్నీ ఉన్నాయి, మరి నాణ్యానికి రెండో పక్క చూస్తే ఏదైతే మేము వేతన సవరణ మరి గత 3 సంవత్సరాలుగా వేతన సవరణ కమిటీని వేయమని అడుగుతున్నామో 2023లో మరి అప్పుడు ఉన్న ప్రభుత్వం వేతన సవరణ కమిషనర్ను అపాయింట్ చేసింది. తర్వాత ఆయన రాజీనామా చేశారు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడినాక ఇంతవరకు వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేయకపోవడం అనేది శోచనీయమైన విషయంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు భావిస్తున్నారు. మరి 2023లో మాకు అపాయింట్ చేయాల్సి ఉండగా 26 వచ్చినా కూడా ఇంతవరకు కమిటీని అపాయింట్ చేయకపోతే కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి, ఇంటీరియం రిలీఫ్ ఎప్పుడు మేము తీసుకోవాలి, ఫిట్మెంట్ ఇచ్చి వేతన సవరణ ఎప్పుడు అమలు చేయాలని కూడా ఇవాళ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అందరినీ కూడా ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. 2023లో అటు తెలంగాణకి వేతన సవరణ కమిటీని వేయాల్సింది, ఇటు పక్క ఆంధ్రప్రదేశ్కి కూడా వేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక పక్క తెలంగాణ గవర్నమెంట్ వేతన సవరణ కమిషనర్ను అపాయింట్ చేయటమే కాక వాళ్ళు ఇంటీరియం రిలీఫ్ని కూడా డిక్లేర్ చేశారు. కమిటీ 3 సంవత్సరాల క్రితమే అపాయింట్ అయింది. మరి కమిటీ రేపు ఆగస్టులో మరి కమిటీ రిపోర్ట్ కూడా ఇస్తుంది. అక్కడ ముఖ్యమంత్రి గారు 2 నెలల్లో వేతన సవరణ కమిటీని కూడా మొత్తం ఫిట్మెంట్ని కూడా ఇచ్చి వేతన సవరణ ఫిక్స్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇంతవరకు వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేయకపోవడం అనేది ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురి చేసే అంశంగా కూడా చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తున్నా కానీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకు అవసరమైనటువంటి ప్రమోషన్లు కానీ లేదా సర్వీస్ మ్యాటర్స్కి సంబంధించి కానీ స్పందిస్తూ ఉన్నా కానీ ఈ రోజున ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆకాంక్ష అంతా కూడా 12వ పిఆర్సీ సకాలంలో నియమించి వెంటనే దాన్ని అమలు చేయాలనేటువంటిది ఉంది. ఇందాక చైర్మన్ గారు చెప్పారు 2023లోనే పిఆర్సీ కమిషన్ నియమించబడింది. కానీ కమిషనర్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేసిన దృష్ట్యా ఇప్పటి వరకు మళ్ళీ కొత్త చైర్మన్ని నియమించుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. ఒక పక్క 2028 నుంచి 14 పిఆర్సీని అమలు చేయాల్సినటువంటి నేపథ్యం. అట్లాంటి నేపథ్యంలో ఉన్న పిఆర్సీ కమిషనర్ని నియమించి వెంటనే దాన్ని వేతనాల పెంపుదలకి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరోపక్క మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ పిఆర్సీ కమిషనర్ నియమించడం, ఐఆర్ ప్రకటించడం, మొత్తం ఉద్యోగులకి ఏ మేరకి ఫిట్మెంట్ పెంచాలనే దాని మీద కూడా దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినటువంటి నేపథ్యంలో పొరుగు రాష్ట్రంలో పిఆర్సీ అమలవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఇంకా పిఆర్సీ కమిషను మొదలై కాలినటువంటి పరిస్థితి ఉన్నది. అంచేత దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజున జరిగినటువంటి సెక్రటేరియట్ సమావేశంలో కొన్ని తీర్మానాలు ఆమోదించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 12వ పిఆర్సీ కమిషనర్ పోస్ట్ ఏదైతే ఖాళీగా ఉందో దాన్ని వెంటనే భర్తీ చేసి 12వ పిఆర్సీ కమిషన్ని ప్రకటించాలి. ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని సకాలంలో ఇచ్చే దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. ఈలోపు ఏదైతే ఉద్యోగులు కోరుకుంటున్నారో 30% ఐఆర్ని కూడా ప్రకటించాలని చెప్పి ఏపీజేఏసీ పక్షాన తీర్మానం చేశాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు పొంతన లేదని టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ విమర్శించారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకుల తీరుపై ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 3,500 కోట్ల మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు కీలక విషయాలను వెలుగులోకి తెస్తుందని పేర్కొన్నారు. మద్యం అవినీతికి సంబంధించిన అసలు లబ్ధిదారులు ఎవరో సిట్ ఈడీ దర్యాప్తులో
భవిష్యత్తులో తేలుతుందని మద్దిపట్ల సూర్యప్రకాష్ అన్నారు. 2014 నుంచి 19 వరకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా మాటలు చెప్పారు. మరి పాదయాత్ర చేసి పాదయాత్రలో అయితే పూటకు ఒక అబద్ధం చెప్పాడు, ఊరికి ఒక మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. పూటకు ఒక అబద్ధం చెప్పిన పెద్ద మనిషిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇస్తారు. మాట తప్పడు, మడమ తిప్పడు, పులివెందల పులి, ఏదేదో ఎలివేషన్లు ఇస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తుంటే నాకు నిజంగా నువ్వు వస్తుంది. మాటలు నేర్చిన కుక్కంట ఉస్కో అంటే కుస్కో అనిందంట. ఆ విధంగా మీరు చెప్పే మాటలకు ఏమన్నా అర్థం ఉందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉండా. ఈరోజు ఈ సమావేశం మనం ప్రారంభించుకునే ముందు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో, ఆ తర్వాత ఏం చేశారో ఒక వీడియో చూసిన తర్వాత మనం సమావేశాన్ని ప్రారంభించుకున్నాం. 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను మాటిస్తా ఉన్నా. 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను మాటిస్తా ఉన్నా. మీరు చూశారు వీడియో. అదేమి మేము ఏఐలో చేసిన వీడియో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలో దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాం, 2024 ఎన్నికల నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడగటానికి మీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పినటువంటి మాట. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమై రైతులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాలను మోసం చేస్తోందని వైసీపీ అధికార ప్రతినిధి బివై రామయ్య విమర్శించారు. రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, గిట్టుబాటు ధరలు, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం కోతల పాలన సాగిస్తోందన్నారు. లక్షలాది మంది రైతులను పథకాల నుంచి తప్పించారని ఆరోపించిన ఆయన ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో ఈ ప్రభుత్వానికి ప్రజలే రాజకీయంగా గుణపాఠం చెప్తారని బివై రామయ్య హెచ్చరించారు. మీకందరికీ గుర్తు ఉండే ఉంటుంది, 2019 అంటే 2014లో ఇదే చంద్రబాబు నాయుడు రైతులందరినీ మోసం చేసి రైతు రుణమాఫీ అనే పేరు మీద రైతులందరినీ మోసం చేస్తే 84,000 కోట్ల రైతుల రుణమాఫీకి గాను ఈయన చేసింది 14,000 15,000 రుణమాఫీ చేసినాడు 5 ఏళ్ళలో. అంత మోసపోయి రైతులు అష్ట కష్టాల్లో ఉండి గిట్టుబాటు ధర లేక, పండించిన పంట సరిగా లేక చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక వినూత్నమైనటువంటి పథకానికి ఆ రోజున 2019లో ముఖ్యమంత్రిగా సీట్ అధిష్ఠించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రైతులను ఎలాగైనా ఆదుకోవాలి, రైతులు చాలా నష్టపోయి ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, రైతు లేనిదే రాజ్యం లేదు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతే ఈ దేశానికి రాజు అనేటువంటి ఒక దూరపు ఆలోచనతో ఆ రోజు ఆయన రైతు భరోసా అనేటువంటి ఒక స్కీమును తీసుకొచ్చి రైతులందరినీ ఆదుకోవాలి. అది కూడా ప్రతి విలేజ్లో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఒకటి స్థాపించి ఆ కేంద్రం ద్వారా అధికారులను నియమించి రైతులకు కావలసినటువంటి ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, వాళ్లకు గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, అన్నిట్లలో అంటే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, అన్నిట్లలో రైతులకు చేదోడుగా ధైర్యంగా నింపడం కొరకు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ మేనిఫెస్టోలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి తేడా ఏంది అనే విషయంలో మీకు ఇంకొక విషయం కూడా ఇక్కడ క్లారిటీ చేస్తా. చెప్పిన దానికంటే ఎప్పుడు ఇంకా మిన్నగా ఎక్కువగా చేయగలిగేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఎక్కడెక్కడైతే కోతలు వాతలు పెట్టాలనో, ఎక్కడెక్కడైతే చోరీ చేయాలనో అట్ట దుర్మార్గమైన ఆలోచన చేసేటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు.
అత్యున్నత వైద్య ప్రమాణాలు, రోగుల భద్రత, మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం సమిష్టి కృషికి ఎక్మో కేంద్రానికి అంతర్జాతీయ సంస్థ ఎల్సో అత్యున్నతమైన ప్లాటినం సర్టిఫికేట్ లభించిందని యశోద ఆసుపత్రి క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్ రామన్ కోలా తెలిపారు. అత్యాధునిక ఎక్మో సేవలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ఎముక మజ్జ మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు ప్రాణాధారంగా నిలిచే ఎక్మో సేవల్లో హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్మో చికిత్సలకు ప్రమాణాలు నిర్దేశించే ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ యశోద ఎక్మో కేంద్రానికి అత్యున్నత ప్లాటినం గుర్తింపును ప్రకటించింది. దేశంలో ఈ సర్టిఫికేట్ అందుకున్న తొలి ఏకైక ఆసుపత్రిగా యశోద కొత్త చరిత్ర సృష్టించింది. గాంధీనగర్లోని ఐలాపురం హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్ రామన్ కోలా మాట్లాడుతూ అత్యున్నత వైద్య ప్రమాణాలు, రోగుల భద్రత, మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం సమిష్టి కృషికి ఈ అవార్డు నిదర్శనమన్నారు. విఏ, వివి, ఈసీపీఆర్ వంటి అత్యాధునిక ఎక్మో సేవలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ఎముక మధ్య మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో దేశ విదేశాల నుంచి రోగులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక ఎక్మో ఎయిర్ అంబులెన్స్ సేవలను అందిస్తున్నామని డాక్టర్ మాధవ్ రెడ్డి వెల్లడించారు. ఆధునిక వైద్య సాంకేతికత, నిపుణుల బృందం అంకిత భావంతో భారత్ క్రిటికల్ కేర్ రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీం లీడర్ చంద్రశేఖర్, మార్కెటింగ్ ప్రతినిధి ఆర్ శ్యామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎక్మో అంటే ఏంటి అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఆర్గన్ సపోర్ట్ మెషిన్. అది లంగ్స్ ఎక్స్ట్రీమ్లీ బాగా డ్యామేజ్ అయిపోయి పనిచేయకపోయిన సిచ్యువేషన్లో మనం చాలాసార్లు వెంటిలేటర్స్ పెడుతూ ఉంటాం, మీరు తెలిసే ఉంటుంది ఐసీయూస్లో. అలాంటి సిచ్యువేషన్లో కూడా వెంటిలేటర్ పెట్టినాక కూడా లంగ్స్ ఇంప్రూవ్ అవ్వకుండా ఆక్సిజనేషన్ బాడీకి అందకపోయిన సిచ్యువేషన్స్లో మనము లాస్ట్ ఇలాంటి క్రూషియల్ స్టేజ్లో ఎక్మో అని ఒక ఆర్టిఫిషియల్ ఆక్సిజనేటర్ తోటి ఒక మెషిన్ యాడ్ చేస్తాం. అందులో ఏమవుతుందంటే ఆ మెంబ్రెయిన్ ఆక్సిజనేటర్ వల్ల లంగ్స్ చేస్తున్న పని మనము బ్లడ్ బాడీ నుంచి బయటికి ఒక ట్యూబ్ వేసి బయటికి తీసి ఆ ఆక్సిజనేటర్లో మళ్ళీ బ్లడ్లో ఆక్సిజనేటర్లో ఆక్సిజన్ యాడ్ చేసి మళ్ళీ రిటర్న్గా మనం బాడీకి పంపిస్తాం. సో ఈయన వల్ల ఏమవుతుందంటే బాడీకి ఆక్సిజన్ ఆర్టిఫిషియల్ వేగా అందుతుంది. సో ఆ పీరియడ్లో పేషెంట్కి మనం ట్రీట్ చేసి ఊపిరితిత్తులు ఇంప్రూవ్ చేయడానికి, లంగ్స్ ఇంప్రూవ్ చేయడానికి మెడికేషన్ ఇచ్చి రెస్ట్ ఇస్తే స్లోగా ఈ లంగ్స్ కోలుకుంటే ఎక్మో స్లోగా వేయించవచ్చు. ఇది ఒక మోడర్న్, అడ్వాన్స్డ్ అండ్ ఒక హై ఎండ్ టెక్నాలజీ అనమాట. ఈ గత 20-30 సంవత్సరాలు అయింది ఇది అవైలబుల్ ఉన్నా కోవిడ్ తర్వాత మొత్తం రాష్ట్రం నుంచి, ప్రతి ప్రాంతాల నుంచి, ప్రతి సిటీస్ నుంచి మాకు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎయిర్ అంబులెన్సెస్ వచ్చేవి. ఒక 200 వరకు ఎయిర్ అంబులెన్సెస్ రావడము. అండ్ ఈ ఇక్మో గురించి కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ ఒకే ఐసీయూలో 20-30 పేషెంట్లు కంటిన్యూస్గా ఇక్మో రన్ అవ్వడము. అండ్ దాని తర్వాత కూడా లాస్ట్ 5-6 సంవత్సరాలు కోవిడ్ తర్వాత కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, ఇప్పుడు మనకి చూస్తే విజయవాడ, గుంటూరు, ఇటు సైడ్ రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ అండ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాయ్పూర్, బిలాస్పూర్, దూరం గువాహటి నుంచి కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హైదరాబాద్కి డిఫరెంట్ కాంప్లెక్సిటీస్తో ఎయిర్ అంబులెన్స్ ద్వారా మాకు పేషెంట్స్ ఇక్మో గురించి అని, సపోర్ట్ గురించి అని వచ్చినవి జరుగుతున్నాయి. ఊపిరితిత్తులకు మనము వెంటిలేటర్ మీద చేయగలిగే సపోర్ట్ ఇచ్చిన తర్వాత, గుండెకు మనము ఆల్రెడీ స్టంట్లు వేసి రికవరీ అవడానికి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా రికవరీ కాలేక బ్లడ్ ప్రెషర్ ఇంకా కిందనే ఉంది. అవయవాలన్నిటికీ కూడా రక్త ప్రసరణ తగ్గుతుంది. ఒక్కొక్క అవయవము కిందికి వెళ్ళిపోతుంది. పేషెంట్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి చనిపోయేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటటువంటి రిస్క్ చాలా ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు, ఇట్లాంటి వాళ్ళకి కాస్త మనం సహాయం చేయగలిగి 1-2-3 రోజులు మనం ఆయనకి ఏమాత్రమైనా సహాయం చేయగలిగిన ఒక్కొక్కసారి ఆ నిమోనియా మెల్లగా ట్రీట్ చేసి లంగ్స్, ఊపిరితిత్తులు మళ్ళీ రికవర్ అయ్యేటటువంటి పరిస్థితులకు రావడము, గుండె పనితీరు మెరుగయ్యి తనంతట తానుగా శరీరానికి కావాల్సిన రక్త ప్రసరణ, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయగలిగేటటువంటి పరిస్థితులకి రావటము. దీనివల్ల ఈ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ వ్యవధి ఏదైతే ఉందో ఆ వ్యవధిలో పేషెంట్ శరీరం అనేది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో కాకుండా వెళ్లకుండా దాన్ని మనం కాపాడి ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళం అవుతాం. కాకపోతే ఈ ఎక్మో సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇనిషియేట్ చేయడానికి మనకు ఒక ఎక్స్పర్టీస్ కావాలి. అన్ఫార్చునేట్లీ ఇందులో చాలా కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి దాంట్లో ఫెయిల్యూర్ అనేది అంత ఈజీగా యాక్సెప్టబుల్
కాదు. ఒక ఇంజెక్షన్ చేసి అది పనిచేయట్లేదు అని అనుకుని పక్కన తీసేయడానికి ఉండే అంత సింపుల్గా ఉండదు. దానికి కావాల్సిన ఎక్స్పర్టీస్ కూడా యశోద హాస్పిటల్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రొసీజర్స్ రెగ్యులర్గా చేయడం వల్ల మా దగ్గర ఉన్నటువంటి ఓవరాల్గా ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ వల్ల ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మారుమూల ప్రదేశాల్లో అయినా కావచ్చు, గుంటూరు విజయవాడలోనైనా కావచ్చు, వేరే ప్రాంతాల్లో వేరే స్టేట్స్లో కూడా కావచ్చు, ఎక్కడికైనా కూడా రౌండ్ ద క్లాక్ 24 hours ఎప్పుడు అలర్ట్ ఇచ్చినా కూడా వెళ్ళి వీళ్ళను రిట్రైవ్ చేసుకొని క్షేమంగా ఇక్మో ఇనిషియేట్ చేసి స్టెబిలైజ్ చేసి వెనక్కి తీసుకొచ్చేటటువంటి ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ లాజిస్టికల్ అవైలబిలిటీ కూడా మా హాస్పిటల్లో ఏర్పాటు చేసి ఉన్నాము, ఇంక్లూడింగ్ ఎయిర్ అంబులెన్సెస్. ఒకవేళ డిస్టెంట్ ప్లేసెస్లో మనకు సమయం తక్కువగా ఉంది అని అనుకుంటే ఎయిర్ అంబులెన్స్లో వెళ్ళి కూడా పేషెంట్ని స్టెబిలైజ్ చేసి ఇక్మో సపోర్ట్ మీదకి తీసుకొని వాళ్ళను వెనక్కి తీసుకొని వచ్చి ఇక్కడ కంప్లీట్గా రికవరీ చేసి క్షేమంగా డిశ్చార్జ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.